హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా అత్తగంటికి వెళ్ళాలి. ఎందుకంటే గంగలక్ష్మి వెళ్ళిపోయింది. మొన్న క్లీన్ చేసాం కదా పెరడు మొత్తం, అందులో మట్టి పోయించాలి. మా అత్త పోయిస్తుంది. గంగలక్ష్మి వెళ్ళిపోయింది, గంట అవుతుంది వెళ్ళి. ట్రాక్టర్లో మట్టి పోస్తున్నారు కావచ్చు. బండి అయితే ఎండలో ఉన్నది. దీన్ని కొంచెం నీళ్ళు పోస్తే చల్లగా అవుతుంది. నీళ్ళు పోయాలి. నిఖిల్ పడుకో ఉన్నాడు. ఆయన లేపితే ఏమంటాడో ఎట్లా చేస్తాడు. బైక్ పెట్టడానికి ప్లేస్ లేదు మా కాడ. కొద్దిగా అంత చల్లగానే ఏం కాదు. నిఖిల్కు ఇబ్బంది కాదు, ఆయన కాలుతుంది. నిఖిల్ పడుకో ఉన్నాడు. ఏ బాబు, ఏ బాబు, ఏ బాబు, ఏ బాబు, లే అమ్మకైపోదాంలే. అమ్మమ్మ ఇంటికి పోదాంలే. అమ్మ పోయింది. ఏమైంది? ఏమైంది? చెయ్యి మెలకబడ్డదా? లేబావు. కూలర్ బంద్ చేద్దాం. అమ్మమ్మ పోదందా? అమ్మ పోయింది. ఏమైంది? అమ్మ పోదమ్మా దా. ఇప్పుడైతే మా అత్తగారి ఇంటికి పోతున్నాం. నిఖిల్ నిద్రలోనే ఉన్నాడు. అటు చూడు, హాయ్ చెప్పు. తమ్ముడు అప్పటికి వస్తాం, మట్టి రోజులు పోయించినాక. చెప్పులు వేసుకోపోదాం. అబ్బో మళ్ళీ కాలుతుంది నిఖిలు. నీళ్ళు పోయినా? నీళ్ళు పోయా, లేకపోతే నిఖిల్కు నాకు డేంజర్ అయిపోతాం. దా నిఖిల్ దా ఇక. ఓకే ఫ్రెండ్స్, మా అత్తగా ఇంటికాడ కలుద్దాం. పోతున్నాం ఇప్పుడు ఎట్నో ఒకలాగా. కొనియాలని కావచ్చు. కొనియాలని ముద్రకిస్తాను. అమ్మమ్మకి అత్తిగా కొనిస్తుందని నామ్ కొనిచ్చలేదు ఇక. తినచ్చిన ఇప్పుడే తినచ్చు. తిని మరి నువ్వు తినలేదుగా. మన చెల్లు ఆడ ఉండే తెచ్చిందా చెంబులయ్యే. అత్త మేము కూర వండుకున్నది వంకాయ. చల్లగా ఉన్నాయి తాగు. నిఖిల్ కింద తాగిపిస్తా. మనకు కూడా బిందె గిట్లా కడితే చల్లగా ఉండే. పోదాం మనం. చూడు చల్లగా తాగుతానే మరి నీకు కొనిచ్చుడు. ఇంకో బుక్క. ఎందుకు చేస్తాడు? బుతులకి ఇస్తాడు. నామ్ అవ్వ తిను, తింటే అమ్మమ్మ కొనిస్తుంది. ఏం కాదు కానీ ఈడ కూర్చో మంచట్లా.
నీళ్ళు తెస్తా తిని తిని ఇంకిత తిని కామ్ లేదు పట్టు ఇది అట్టన్నం నీకు ఏం చేస్తానవే? పైసలు పోతాండి. ఇరా నీకిలో అన్నం ఇంత తింటే అయిపోను. తిన్నా, ఇంటికాడ తినచ్చిన. తినచ్చిన. నిఖిల్ ఇడుండు, దమ్ము కొడుతుంది, అమ్మమ్మ పోయి తెస్తుంది. అయినే ముందు పోతాండుగా. నేను తినే వచ్చిన. ఈడేం రాస్తాను పేర్లు. నిఖిల్ ఏం కొనుక్కున్నావు నువ్వు? నిఖిల్ ఏం మాట ఆడుకుంటాను? ఇదేంటిది అత్త? ఇప్పుడే అండినవా? పాలు ఇంట్లో ఏమేమి పోసేసినావు? చక్కెర వేసినావా? అందుకే మంచిగా తీయగా ఉన్నాయి. నువ్వు కూడా ఇంత తిను, మంచిగా ఉన్నాయి. నేను చేతులు కడుక్కోనంత మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నాయి. నీకు ఇల్లు మీరు తినేవరా? అది కమ్మ 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 తిను తిను తిను. తిను, కమ్మగా ఉన్నది. ఏంటి అవి? ఏం పనులు? ఏం పనులు ఏంటి పెద్ద కాయలు? అవి చూద్దాం అంతే. గియ్యాట ఏడా ఉన్నాయి అవి అక్కడ మన ఇంటి అనుకున్నాయి. చెట్టు కాయలు ఏడు తినే కాయలు కావాలి. అయ్యేందు విషం కాయలే ఇవి తినేటి అవి ఏటి గొలలు ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. కానీ అట్టనే ఉంటాయి గోళాలు. తినే ఒరి పండ్లు కూడా మిత్తుకుంటాయి, సూపర్ అట్టనే పండ్లు కూడా. మర్రి పండ్లు ఇట్లా ఉంటాయి కానీ అవి కొద్దిగా నల్లగా ఉంటాయి కదా. ఉంటాయి పండ్లు అయితే నల్లగా ఉంటాయి. దానికి ఇక ఉసుకలో అత్తడా రాడా? పోంచు మట్టిలోళ్ళు ఫోన్ చేస్తే సాయంత్రము అంటాను కానీ అత్తడా రాడు. రానట్టే ఉన్నది. రేపన్న బాగుంటుంది. అంబడి దొక్కేది ఇట్లా పొట్టు తీసి పారేసి అంబడి దొక్కి కలిపెట్టి కాగబెట్టి పలుకులు రుబ్బి అంబడి కాసి తెల్లందాక చేసుడే. ఆకులు కోసుడు, నైట్ అంబడి దొక్కుడు, దండి కోసం నిద్రలు లేకుండా అంబడి తొక్కాలి, కలిపెట్టాలి, కాగబెట్టాలి, మళ్ళీ రుబ్బాలి, మళ్ళీ అంబడి కాయ. ఎందుకంటే బాగా కష్టపడేది దండి కష్టం. కణాలు ఇవే తినేది, కట్టకపోతే తినేది, అంబలు తాగేది. అన్నం వరి అన్నం లేదా? మరి అన్నం లేదు, మొత్తం గడక పువ్వ, పప్పు,
తాగిన అంబలి బువ్వ చేసిన పని కూడా చేసిన ఈ పని ఈ పువ్వు కుడతాయి మేడం అందుకే నిన్ను దంచమన్నా కుట్టుతాయి అయ్యి చిన్నగా కుట్టాయి బువ్వు కుడతాయి మొన్నటి నేను దంచితేమో కుట్టేదే మేము గూడిరువా పోయేది గూడిరువా పోయేది నువ్వు గోడి బాగా కుడతాది ఈ బువ్వు కుట్టుడే చుట్టుకు కుడుతుంది కళ్ళం వేసేది మీ నాన్న నేను బాగా ఇది కుట్టి కోస భూగు నసిమ్మే వస్తుంది భూగు పడ్డ కాడ నసిమే అట్లా వేస్తుంది అది కుట్టుతుంది అయిందయ్యా దంచుడు అయితే దగ్గర ఇంటి కోస పెద్దది బిడ్డ దండి కోస ఇద్దరం పడితే కతికిసిరేది మా అవ్వ నేను మా చెల్లె మా అవ్వ పాట పాడుతా అంటే పాడుకుంటా కతికిసిరేది వీళ్ళు ఎంతమంది అన్నదమ్ములు మేము ఇద్దరం ఆడేవాళ్ళం నలుగురు మగవాళ్ళు ఆరుగురు ఎందుకంటే మా పనులు చేసేది పనులు బాగా చేసినాం గడ్డి తెచ్చుడు అంబలి కాసుడు అంబరి రుబ్బుడు చాలా మంది గడ్డి పిసురుడు పొద్దున గట్టక మాపున అరుగువ ఉమ్మలకన దంచేది అట్లా చాలా మంది రోజుకు కొంచెం దంచాలి కొంచెం అట్లు దంచి చెల్లానే బాగా ఇవి మంచిగా ఉంటాయి కొత్తవి కదా కమ్మగా ఉంటాయి మేము మొన్న క్లీన్ చేసిన దాంట్లోనే మట్టి పోపిద్దాం అనుకున్నాం కానీ రావట్లేదు ఈరోజు. ఫోన్ చేస్తే ఏమంటాను? ఫోన్ చేస్తే మధ్యాహ్నం పోతాను అన్నాడు, ఇంకా రాలేదు కదా మట్టిలో పొద్దుపోయింది. ఇవాళ అత్తడో రాడు మరి. అదే ఇవాళ అత్తనని చెప్తేనే గంగలు వచ్చి ఇట్లా అప్పుడు కొంచెం ముందే వచ్చింది. ఏం మళ్ళీ ఫోన్ చేస్తే ఏమంటాడు మరి? మధ్యాహ్నం మొత్తం రాలేదు కదా మరి అసలు మరి రేపు గిట్ట పోతుందా? మట్టి పోపిస్తానమని మధ్యాహ్నం అని చెప్తేనే వచ్చినాం మేము. కాకపోతే ఇవాళ కుదురుతుందా? టైం అయితే ఇప్పుడు 4 దగ్గరకు వచ్చింది. ఇది పోదురు కష్టం ఇయ్యాల పోయినట్టే ఉండదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం, ఏమంటాడో కొంచెంసేపటికి చేద్దాం. నేను రోడ్డు పట్టిన రోడ్డు పోసినాక మట్టి పోతుంది. ఇందులోనే కొన్ని లోడ్స్ మట్టి పోపిద్దామని అనుకున్నది మా అత్తమ్మ. ఎందుకంటే డౌన్ బాగున్నది కదా, ఈ కొయ్యలు కట్టినా కూడా ఉండవు కదా ఎక్కువ రోజులు. పోల్స్ వేసి అంటే మాత్రం కదలకుంటుంటాయి. మంచిగా పోల్స్ గట్టిగా వేసుకుంటాం. పోల్స్ మంచిగా సూటిగా వేసి ఎన్ని పడతాయో అన్ని తెప్పించేస్తా. తీగ పోల్స్ వేసి దానికి మంచిగా సాపుగా కడతాం. పోల్స్ వేసి తీగ వేసి కడితే ఇక ఎటు కదలకుంటుంటుంది, లేకపోతే అటు ఇటు జరిగినట్టు అనిపిస్తుంది. ఇక ఇందులోనే మట్టి పోపిచ్చుడు. బాగా డౌన్ లేదా, బాగా డౌన్ ఉన్నది కదా, మట్టి పోపిస్తే కొంచెం లెవెల్ అవుతుంది. తీగేసి కట్టుకుంటే మంచిగా లెవెల్గా ఉంటుంది. ఇక దూరపోలు కాదు
అంతే గుత్తకే పోయిందా నిఖిల్ పోతాడట. రోకలు అన్న కొద్దిగా పెద్దది అయితే అయిపోయింది నెత్తి మీద నీకు రాదు నీకు రావా పోయాను మరి పోయి కొద్దిగా అండి పోయి కొద్దిగా వెళ్ళగా పోడగొట్టకుండా పోయి గట్టిగా పట్టు పోయి పోయి చాలు చాలు ఇచ్చినాక మళ్ళీ పోసేవు ఇక పోసులు లేదు అయిపోయింది దీడితోటే ఆకారం అయింది ఇక ఇసురాదు మళ్ళీ పోసులు లేదు ఇక అయిపోయింది మళ్ళీ పోయాలి ఇట్లా ఇసురు తాకి మోకాలకు తాగితే కొట్టుకోవాలి ఇంట్లో చిన్న పీట ఉండే తెచ్చుకో ఎంత కొంటే ఏ రూపాయల కేజీ అన్న వెళ్ళాలి లేకుంటే స్విట్గా కేజీ వెళ్ళినా కానీ పిండి మెత్తగా అయ్యేదాకా ఇసురా పిండి మెత్తగా అయ్యేదాకా అదే మామూలుగా నేను పోతుండు ఇంకా బతకని ఇసురుడు అయిపోయింది. మా అత్తకి ఇట్లా ఇసిరింది. ఇప్పుడు ట్రాక్టర్లతో లోడ్లు వస్తాయట. ఇప్పుడు అది రాసుకోవాలి. గంగలక్ష్మి రాస్తూ ఉంటుంది ఎన్ని వస్తాయి ట్రాక్టర్స్ ఏందని కౌంట్ చేసి రాయి 1 2 అట్లా ఎన్ని. ఇక మా అత్తమ్మ ఎన్ని పోపిస్తుందో మా అత్తమ్మకి తెలవాలి. ఎన్ని పోపిస్తుందా అత్తమ్మ? అందులో పట్టిందంత మట్టి పోయించాలి. బువ్వ ఇక తినలేను ఇంటికాడ అన్నం తినచ్చిన అప్పుడు నువ్వు పాశం ఏదో పెడతావు అది తిన్నా కడుపు నిండిపోయి. గంగలక్ష్మి అయితే రాస్తుంది ఇక ఎన్ని వస్తాయో. ఇప్పుడే ఫోన్ చేసిండు. మేమైతే రావని అనుకున్నాం కానీ ఇందాకే ఫోన్ చేసి చెప్పిండు వస్తానే అని. ఇక పోంచుకుంటాము ఎప్పుడైతే అది అయిపోవాలి. రాయి నువ్వు. ఒక ట్రాక్టర్ వస్తుంది, ఒక లోడ్ అన్నట్టు అది. అక్కడ శివం నుంచి పోసుకురమ్మని చెప్పు. కొంచెం ముందుకు రా. పేరు నీ పేరు దుర్గరావా? దుర్గరావు ఒక్కటి. ఈడ ఎయ్యనిచ్చుడే తప్పు మనది. మా అత్తే మొత్తం అక్కడ ఉండే మొత్తం మా అత్తే ఇక్కడ పెట్టింది.
వాళ్ళు వేసుకున్నారు ఇల్లు కట్టేటప్పుడు మొత్తం సామాన్ ఇటుకే మాకే సైడ్ వేసిండ్రు మా అత్తగారికి సైడ్. ఇప్పుడు ట్రాక్టర్ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మా అత్త పొద్దున్న చెప్పిందట కానీ చేయలేగా, తీయమని చెప్తే చేయలే. తొందరగా వస్తూనే ఉంటాయి. గిట్లుండి అంటే అటు నుండి ఇటు నుండి వచ్చు చక్కగా. ఇంకా తీసి అంటే చక్కగా అటు నుండి కూడా ఇది వచ్చు. దగ్గరనే పోయింది మొత్తం కుప్పలు. ఎన్ని అయినాయి? 4 అయినాయి. గంగలక్ష్మి అక్కడ రాస్తుంది ఎన్ని ట్రాక్టర్స్ అయినాయి అనేసి. టైం అయిపోయింది, 7 గంటల వరకు టైం అండి. ఇప్పుడు వచ్చేటి వరకే పోసి వచ్చేటి వరకే ఉన్నాయి. టైం అయిపోయింది ఇక రావు. ట్రాక్టర్ లోడ్స్ క్లోజ్. 7 గంటల వరకు టైమింగ్ పోయడానికి. పోసినవి వస్తాయి అంతే, ఇక పోయడం టైం లేదు. టైం అయిపోయింది, 7 గంటల వరకు టైం మా కాడ. మళ్ళీ రేపు మార్నింగ్ పోస్తారు మిగతావి. గిట్ బై గిన్నెల బై. ఇంకొంచెం తమ్ముడు, ఇంకొంచెం ముందుదా. అట్లా రాదురా మరి, ఇష్టం మరి. ఇప్పుడు వాళ్ళు పెంచమంటేనే వాళ్ళని ఏం అడగలేక అదే రేటు మీద సరే మీ వరకు పోద్దానికి ప్లాన్ చెప్తాను. రేపు 50 రూపాయలు పెరుగుతాను పక్క. అవసరంగా పోసుకుంటా లేకపోతే మాకు కూడా మట్టి కాడ చికాకు అవుతుంది. ఇంకా నువ్వు పోసుకుంటే అదృష్టం అనుకో. నీకే 10,000 కలిసి నీకే 10,000 కలిసి తీసుకున్నా అన్నట్టు రాయి 10,000 కాడమయ్యి రేపు ఇస్తాను. 10,000 డీజిల్కి. ముప్పై లోళ్ళు అయినాయి. తీసుకున్నా ఓకే. లెక్క చేసుకుంటాడు. ఇవన్నీ వచ్చిన తర్వాత లెక్క అన్నిటికి 10,000 అలాగే తీసుకుంటే అయిపోయి ఓకేనా. ఓకే. పొద్దున్నే రేపు ఎన్ని గంటలకు వస్తావు? రేపు సతీష్ అన్నకు 20 పడతాయి. వాళ్ళకు పెళ్లి ఉన్నదంటే చీకటితో అలా పోతా. తర్వాత 8 గంటల మీకు సరే. ఎందుకంటే ఆయన అప్పుడు వచ్చిపోయాను. సరే ఒక 10,000 ఫోన్ చేసి నువ్వు బాధపడతావా అనిపిస్తా అంటా అమ్మడు. కన్నడ బట్టి సరే అడిగా రా బాంచా. కూరకేదా తెచ్చి తినేవు బాంచా. స్నానం చేసి ఎందుకు బా గుడ్డు తెస్తుంది అటు గుడ్డు తెస్తారు. గుడ్లు ఏమి ఇడికి వస్తా దుకాణం బతుకుతట్లేదు. మొత్తం అవి తింటాను తప్పని ఉంటారు. తినొద్దని తింటట్లేదు. మరి ఈ 2 మాకు అప్పుడు 2 తెచ్చింది.
మొన్న 4 తిన్నాడు, 10 తిన్నాడు, 10-20 తిన్నాడు. అయ్యి ఎప్పటి నుండి? ఇప్పటికి 2-3 రోజులు అవుతుంది. నిఖిల్ ఏమైంది? ఈయన తీసుకపోతే మరి మగవాడు పోకు నిఖిల్, బైకులు వస్తాయి తొక్కుతాయి. ఏ నువ్వు ఉండి ఇడా దుకాణంలకా చెప్పులు వేసుకున్నా. కరెంట్ ఇప్పుడు పోయింది. కరెంట్ ఎప్పుడు ఎత్తుకుంటారు అన్ని బైకులు. మా అత్తమ్మ గ్యాస్ అయిపోయింది, అగ్గి మీద అండింది అన్నం. ఇప్పుడే కోసింది. ఏమత్తాంది? ఇప్పుడే కోసింది. కరెంట్ వచ్చింది, కరెంట్ ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే కోసిండా? మా అత్తమ్మ మా కోసం చికెన్ తెస్తానన్నది, ఉండుమని అంటే. లోళ్ళు అయితే పోసుడు అయిపోయింది, చీకటి అయినందుకు 30 లోళ్ళు పోసిండు. ఇంకా రేపు ఎంత పడతాయో పోస్తారు. లోడుకి ఎంత అన్నది రేపు చెప్తా ఎంతో. మా అత్తమ్మ చికెన్ తెచ్చింది మా కోసమని. గ్యాస్ ఉంటే మంచిగుండు, గ్యాస్ లేక కట్టెల పొయ్యి మీద ఉండాలి. అల్లం నూరింది అయిపోయిందా? అయిపోయింది. అందుకే ఇది తెచ్చినవా? ఇక ఏదో ఇప్పుడు చీకట్ల నూరు అన్నంటే ఆ మట్టి పోతానికి చీకట్లు ఏం నూరుతుంది, ఏదో ఒకటి ఏం చేద్దాం. బాధల గ్యాస్ చూడండి ఫ్రెండ్స్, నిఖిల్ పన్నాడు. ఎగిరి పాటొస్తుంది. అయిపోయింది కూర. మంచిగా చేస్తాను, వాసన కూడా మంచిగా వస్తాను. నీళ్ళే, నీళ్ళు పోసుడేనా దించుడా? నీళ్ళు ఎత్తా. అగ్గి కాలుతుందిలే. కూర చేసి అలసిపోయినందుకు నిఖిల్ ఇచ్చిండు. పట్టుకపోనా? చేతులు కడుక్కున్నా. అత్తమ్మ కడుక్కున్నదా? చేతులు కడుక్కున్నా? కడుక్కోవాలి. నువ్వు పండుకో, నువ్వు ఇంత అన్నం తిన్నావుగా, పండుకో. నిఖిలు వంకాయ కర్రీతోనే తిన్నాడు, ఇప్పుడు తినడాట ఈ కూర. చిచ్చుకూర తింటావా? అద్దా? నిఖిల్కు జ్వరం వస్తుంది అట చిచ్చుకూర. అప్పు కొద్దిగా అన్నం చాన్ వేసింది. మాకు మంచిదే, కడుపు నిండా పోబెడతాను. కానీ ఇదంతా తింటాను, తినలేదు. ఏం కాదు, నేను కూడా పెట్టింది కడుపు నిండా. చూంచు నువ్వు కూడా. నాకు పెట్టింది, నేను పెట్టలేదు అన్నాను కానీ. నేను ఇదంతా తింటాను, తినలేదు. నేను ఏం కాదు, మరి తినకుంటే ఇంత కుండలేదు. అన్నం కూర సూపర్ చేసింది.
గల్లని ఉన్నది మంచిగా. పాత బియ్యం కూర్చో పెద్దమ్మా. మేము తినేటి స్టోర్ బియ్యమే కానీ పాత బియ్యమే మంచిగా గల్లని అయినాయి. అండ్రుడు కూడా మంచిగా ఉంటుంది మా పట్ల. మంచిగా ఉన్నది. సూపర్ ఉన్నాయి. ఇద్దరు కలిపి మావ చేత అంటే కమ్మగుంటుంది. ఎందుకు? ఇంత కడుపు నిండా తినబుద్ధి అయింది. మంచిగా ఉంటుంది మావ, నిజంగా మంచిగా ఉన్నది. ఫ్రై మళ్ళీ నిఖిల్ ఒరిగిండు. ఇంత తినేరా తింటావు అయ్యా. నువ్వు ఇంత అన్నం తినకుండా అయిపో. ఎప్పుడు కమ్మగున్నది. కమ్మున్నది. మంచిగా బాగుంటుంది. నిఖిల్ మెంచి పంటవా? పండుకోపో. కమ్మున్నది. మంచిగా ఉన్నది. మంచిగా చేసింది అమ్మమ్మ. మంచిగా ఉందండి అమ్మగా. మంచిగా ఉన్నది బాగా. మంచిగా ఉన్నది. కమ్మున్నది. మంచిగా ఉన్నది. మంచిగా ఉందండి. అందరూ కమ్మున్నది. తలపి తనని కొద్దిగా తట్టుకుంటుంది. పండుకోపి పండుకోపో. నిఖిల్ పడుకున్నాడు. నిఖిల్కు ముందే తినిపించిన. నిఖిల్కు అన్నం ముందే తినిపించిన. ఆడుకుంటాడా?